మన హాస్పిటల్ బ్యాగ్లో ప్యాకింగ్ చేసుకోవాల్సినవి ఫస్ట్ వచ్చేసి రిపోర్ట్స్. ఇవైతే పక్కా కంపల్సరీ పెట్టుకోవాలి, అన్ని రిపోర్ట్స్. తర్వాత మదర్ నైటీస్, ఫీడింగ్ నైటీస్, ఇవి కూడా ఒక 2-3 పెట్టుకోవాలి. మనం ఎన్ని డేస్ ఉంటాము, 5, 6, 10 డేస్ ఉంటాం కాబట్టి నైటీస్ పెట్టుకోవాలి. తర్వాత ఇన్నర్స్ కూడా పెట్టుకోవాలి. తర్వాత ఒక క్యాప్, చెవులోకి గాలి పోకుండా మనం బట్ట కట్టుకుంటాం కాబట్టి క్యాప్ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ప్యాడ్స్, పీరియడ్స్ అవుతుంటాయి కాబట్టి ప్యాడ్స్ కూడా పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఇది అబ్డోమినల్ బెల్ట్ కూడా వాడితే మంచిది, పొట్ట తగ్గుతుంది. చూడండి, ఇలాంటి మనకు కావాల్సిన సైజ్ బెల్ట్ తీసుకొని వాడచ్చు. అబ్డోమినల్ బెల్ట్ కూడా తీసుకోవాలి. తర్వాత బేబీకి కావాల్సిన ఐటమ్స్, ఒక టవల్, ఇంకా చిన్నపిల్లల డ్రెస్సెస్, ముందు పుట్టిన వాళ్ళవి ఏమైనా చిన్న డ్రెస్సెస్ ఉంటే అవి కూడా పెట్టుకోవడం మంచిది, వేసుకోవచ్చు. చూడండి, ఒక టవల్, ఇలాంటి చిన్న డ్రెస్సెస్ తీసుకోండి. తర్వాత లంగోట్లు అంటారు కదా, కాటన్ బట్ట తీసుకొని కాటన్ బట్టతో చింపుకున్న లంగోట్లు పెట్టుకోండి, ఇలా లంగోట్లు. తర్వాత కుల్లాలు, ఈ క్యాప్స్ కూడా తీసుకోండి, కుల్లాలు. తర్వాత చేతికి వేసుకునే గ్లౌస్, ఇంకా కాళ్ళకి వేసుకోవడానికి సాక్సెస్. తర్వాత ఇవి ఏంటనేది చాలామందికి తెలియదు, ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇది ఒక కాటన్ బట్ట లోపల కవర్ వేసి కుడతారు. ఇది చిన్నపిల్లల కింద వేస్తే వాళ్ళు టాయిలెట్ చేసినా కూడా వెనుక సైడ్ తడవకుండా ఉంటుంది, ముందు సైడే తడుస్తుంది. అలా కొద్దిగా వాళ్ళ కింద వేసి ఇది ఉంచవచ్చు అనమాట. సేమ్ టాయిలెట్ మ్యాట్ లాగా వన్ సైడే తడుస్తుంది, ఇంకొక సైడ్ తడవదు. అలా మనం ఒక 2-3 కుట్టి పెట్టుకుంటే, పెద్ద సైజ్ అయినా సరే ఇలా కుట్టి పెట్టుకుంటే బాగా యూజ్ అవుతుంది. ఇది టాయిలెట్కి పనికొస్తుంది. మనం టాయిలెట్ మ్యాట్స్ కూడా వాడతాము. నెక్స్ట్ ఇది కిట్, ఇది బేబీ కిట్. ఇది కూడా చాలా అవసరం ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు. హాస్పిటల్లో కూడా దీంట్లో వేసి పడుకోబెట్టొచ్చు, ఇది కూడా తీసుకోవాలి. ఇది బేబీ పిల్లో తెలిసే ఉంటుంది కదా. ఈ పిల్లో కూడా మంచిది, హెడ్ అనేది మంచి షేప్ వస్తుంది, పిల్లో కూడా పెట్టుకోవాలి. ఇది డస్టింగ్ పౌడర్, మామా ఎర్త్ డస్టింగ్ పౌడర్. ఈ డస్టింగ్ పౌడర్ కూడా కింద డైపర్స్ అవి వేసి ర్యాషెస్ రాకుండా పౌడర్ పెట్టుకోవచ్చు. ఇది లోషన్ కూడా పెట్టుకోవచ్చు, జాన్సన్స్ బేబీ లోషన్ కూడా. నెక్స్ట్ బేబీ వైప్స్, ఇదైతే పక్కా కంపల్సరీ ఉండాలి, బేబీ వైప్స్. నెక్స్ట్ పౌడర్, బేబీకి వేయడానికి పౌడర్, మనకు కూడా. ఇంకా కాటుక, ఇది ముందే కొద్దిగా వేసుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటే మంచిది. తర్వాత మనకు కావాల్సినవి కోంబు, స్టిక్కర్స్ అండ్ ఫెయిర్ అండ్ లవ్లీ స్టిక్కర్స్, రబ్బర్స్, ఇలా అన్నీ ఒక డబ్బాలో వేసుకొని పెట్టుకుంటే మనకు యూజ్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ మిర్రర్, కాటన్, మన చెవులో గాలిపోకుండా ఉండడానికి కాటన్. ఇంకా నెక్స్ట్ పేస్ట్, బ్రషెస్, ఎంతమంది ఉంటే అన్ని బ్రషెస్, ఇంకా సోప్స్, ఇవన్నీ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది ఫ్లాస్క్, ఇది కాఫీలో ఏమైనా తీసుకురావడానికి యూజ్ అవుతుంది. ఇది కోకోనట్, ఇది ఆప్షనల్. నెక్స్ట్ ఇది బ్యాట్, ఇది కూడా ఆప్షనల్. ఇది మరి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీరు చూడాలన్నా, మీకు అప్డేట్స్ రావాలన్నా వెంటనే లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.